సో, రాజకీయ నేతల ప్రస్తావనొస్తే చాలామంది అంటూ ఉంటారు. సో, అందరూ కూడా ఆర్థికంగా బలవంతులు, ఆర్థికంగా స్థితిమంతులే రాజకీయాల్లో ఉంటారని. కానీ అది పూర్తిగా కూడా నిజం కాదు. గతంలో మనం 20 ఏళ్ల క్రితం చూస్తే చాలామంది ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకొచ్చి తమ సొంత ఖర్చులతో రాజకీయాలు చేసినటువంటి వారి అనేక ఉదాహరణలు కూడా మనం చూసాం. కానీ ఇటీవల తమిళనాడులో కూడా ఇలాంటి ఉదంతమే అసెంబ్లీ సమావేశాల వేదికగా బయటకొచ్చింది. సో, దాదాపు టీవీకే పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత అందరూ కూడా కొత్త వారికి విజయ్ అవకాశం ఇచ్చారు. ఆ కొత్తగా అవకాశం ఇచ్చినటువంటి వారిలో 92 మంది వరకు కూడా తొలిసారి ఎమ్మెల్యేలుగా అయ్యారు. సో, ఎందుకు ఇదంతా ఈ ప్రస్తావన అంతా ఎందుకు అనంటే, సో, గతంలో చూస్తే మనం 20 ఏళ్ల క్రితం వరకు కూడా ఉన్నటువంటి చాలామంది రాజకీయ నాయకులందరూ కూడా సో, ప్రజా సేవ కోసమే వచ్చారు. ఎక్కడా కూడా అవినీతి లేకుండా సో, ఎవరి నుంచి కూడా ఎలాంటి ఆహ్, ఆశించకుండా రాజకీయాలు చేసినటువంటి వారి పరిస్థితిని మనం చూసాం. సో, విజయ్ కూడా అవినీతికి దూరంగా ఉండాలి. సో, ఓటర్లకు కూడా డబ్బు లేకుండా ఎన్నికలు చేయాలన్నటువంటి లక్ష్యంతో ఎన్నికల ముందు చెప్పారు. సో, అదే జరిగింది. ఆ తర్వాత రావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్‌కు కొద్దిగా తక్కువ ఎమ్మెల్యేల సంఖ్య ఉన్నప్పటికీ ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేశారు మిత్రపక్షాలతో కలిసి. అయితే ఇప్పుడు ఎమ్మెల్యేల నుంచి ఎదురవుతున్నటువంటి ప్రశ్న అవినీతికి దూరంగా మేము రాజకీయాలు చేయాలంటే సో, మాకున్నటువంటి కొన్ని ఇబ్బందులు కూడా పరిగణలోకి తీసుకోవాలని ఎమ్మెల్యేలందరూ కూడా భావిస్తున్నటువంటి తరుణంలో ఎమ్మెల్యేల తరపున వీసీకే ఎమ్మెల్యే జ్యోతిమణి లేవనెత్తినటువంటి అంశంపైనే ఇప్పుడు తమిళనాడు వ్యాప్తంగా కూడా పెద్ద చర్చ జరిగింది. సో, ఆ అంశంపై విజయ్ స్పందించినటువంటి విధానం, విజయ్ ఆ కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా ఇచ్చినటువంటి వరం ఏదైతే ఉందో, సో, ఇవన్నీ కూడా ఆ సదుపాయాలన్నీ కూడా కల్పించడం కూడా వారందరికీ కూడా కొంత ఊరటనిచ్చిందని చెప్పాలి. సో, ఇటీవల చూస్తే ప్రభుత్వ ఏర్పాటు సందర్భంగా ఎన్నికలైన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత మ్యాజిక్ ఫిగర్‌కు సరైనటువంటి సంఖ్య లేనటువంటి కారణంగా గవర్నరు ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వని పరిస్థితిలో దాదాపు 4, 5 రోజుల పాటు కూడా హైడ్రామా నడిచింది. సో, ఆ సందర్భంలో చాలామంది ఎమ్మెల్యేలు సొంత ప్రాంతాల నుంచి చెన్నై వచ్చినటువంటి సందర్భంలో క్యాంప్‌కు అందరూ కూడా రావాల్సినటువంటి పరిస్థితి. ఆ క్యాంప్‌కి వచ్చినప్పుడు సొంత కార్లు కూడా లేకుండా అందరూ కూడా తన మిత్రుల సహాయంతో ఆర్థిక సాయం తీసుకొని అద్దె వాహనాలను ఏర్పాటు చేసుకొని చెన్నై వచ్చినటువంటి పరిస్థితి చూసాం. ఆ తర్వాత నుంచి కూడా చెన్నై రావాలంటే క్యాబ్‌లతో క్యాబ్‌ల సాయంతో క్యాబ్‌ల ద్వారా మాత్రమే చెన్నైకి వచ్చేటువంటి పరిస్థితి మనం చూసాం. సో, ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో జ్యోతిమణి అనేటువంటి వీసీకే ఎమ్మెల్యే లేవనెత్తినటువంటి అంశం. సో, మేము అవినీతికి దూరంగా పనిచేయాలని మేమందరం కూడా ఆశయంగా మేము రాజకీయాల్లోకొచ్చాం. సో, కాబట్టి మా అందరికీ కూడా వాహనాలు లేక చాలామంది ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతున్నారు. సో, దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నుంచి సాయం అందించాలని కోరారు. అయితే అప్పుడే స్పీకర్ వివరాలన్నీ కూడా సేకరించారు. మొత్తం 92 మంది తొలిసారిగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు ఉన్నారు. వారిలో కార్లు లేనటువంటి వారు ఎంతమందున్నారు? వారి వివరాలన్నీ కూడా సేకరించారు. అయితే తొలిసారి ఎమ్మెల్యేలుగా అయినటువంటి అందరికీ కూడా కారు సదుపాయం, అలాగే వ్యక్తిగత సహాయకుని సదుపాయం, మొత్తం అలవెన్సు రూ. 1,00,000 మొత్తం కలిపి ప్రభుత్వం ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇదే విషయాన్ని అసెంబ్లీ వేదికగా సీఎం విజయ్ కూడా ప్రకటించారు. సో, గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి చర్చ ఏదైతే ఉందో తొలిసారిగా ఎమ్మెల్యేలుగా అయినటువంటి వారు సో, వారు ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో వచ్చామని చెబుతూ ఉన్నారు. నియోజకవర్గంలో ప్రతిరోజు తిరగడం కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం కావచ్చు, అవసరమైతే రాజధానికి చెన్నైకి రావడానికి కావచ్చు, వీటన్నిటికీ కూడా సొంత ఖర్చులతో భరించేటువంటి శక్తి వాళ్ళకి లేనటువంటి పరిస్థితిలో ప్రభుత్వం ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందోనని అందరూ కూడా భావించారు. సో, ముందుగా సీఎం విజయ్ దీనికి సానుకూలంగా స్పందిస్తారని అందరూ భావించారు. అనుకున్న విధంగానే అసెంబ్లీ వేదికగా ఈ వరాలన్నీ కూడా ప్రకటించారు. దీంతో ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి ఎమ్మెల్యేలు, సొంత వాహనాలు లేనటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వారందరికీ కూడా వాహన సదుపాయం, వ్యక్తిగత సహాయకుని, అలాగే అన్ని ఖర్చులు కూడా భరించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సీఎం విజయ్ ప్రకటించడంతో అందరూ కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి తమిళనాడు అసెంబ్లీలో కనబడింది.